రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తా వద్ద మే 1న ప్రారంభించిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది. మండుతున్న ఎండల్లో ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్న ఈ కార్యక్రమానికి దాతల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలో మాచిడి రాజమౌళి దంపతులు, సహజా హాస్పిటల్ రాజేందర్ దంపతులు వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం అందించారు. సందర్భంగా దాతలు మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు ఉపశమనం కలిగించేలా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలను అభినందించారు. ఈ వేసవి ఎండలకు ఎంతో వేడిగా ఉన్న ప్రాంతంలో మరి మధ్యాహ్నం టైంలో ఈరోజు రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో మే 1 నుంచి వెళ్ళి ఉచిత మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది 30 తారీఖు వరకు కూడా కొనసాగుతుంది. 1 మంత్ వేసవి కాలము. దానికి ఈరోజు నా పెళ్లి రోజు సందర్భంగా స్పాన్సర్ చేయడం జరిగినది. మరి అలాగే ప్రతి సంవత్సరం కూడా రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున ఇలాగే ప్రతి సేవా కార్యక్రమంలో ఇంకా మునుముందు ఇంకా మంచి కార్యక్రమం చేసి పబ్లిక్కి ప్రజలకు ఆదుకోవాలని రామగుండం రిక్రియేషన్ క్లబ్ వారిని కోరుకుంటూ ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చౌరస్తాలో ఈ వేసవి ఎండాకాలం దృష్ట్యా రామగుండం రిక్రియేషన్ క్లబ్ వారు సౌజన్యంతో గత మే 1 నుండి దిగ్విజయంగా ప్రతిరోజు మధ్యాహ్నం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రామగుండం రిక్రియేషన్ క్లబ్ వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రామగుండం కార్పొరేషన్లో ఇదే విధంగా సేవా కార్యక్రమంలో పుట్టినరోజులు కానీ వివాహ దినోత్సవాలు కానీ జరుపుకున్నవారు ఇదే విధంగా అందరూ ముందుకు వచ్చి పేదలకు మరియు రహదారిపై వెళ్ళే పాదాచారులకు మనవంతుగా ఒక చిన్న కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమానికి పూనుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా అందరూ కూడా ముందుకు వచ్చి ప్రతి ఏటా ఇదే విధంగా దీన్ని నిర్వహించాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం మా అమ్మా నాన్న అయిన మాచిడి శారదా రాజుగౌడ్ గార్ల వివాహ దినోత్సవం కార్యక్రమం సందర్భంగా మాకు అవకాశం కల్పించిన రామగుండం రిక్రియేషన్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ఇదే విధంగా సేవా కార్యక్రమాలకు ముందుకు వచ్చి వారి యొక్క శుభ కార్యక్రమం అందరికీ కూడా శుభం కలగాలని ఇదే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఇంకా ఈ కార్యక్రమంలో తుమ్మల అశోక్రావు, బాలసాని స్వామి గౌడ్, సత్యనారాయణ, బంక రామస్వామి, మల్లయ్య, ప్రకాష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.